అందరం కళ్ళు మూసుకుని ఏసైకి ప్రార్థన చేద్దాం. మనకి ఏం కావాలో ఏసైని అడుగుతాం. మహోన్నతుడ పరిశుద్ధుడ స్తోత్రాస్తుతులకు పాత్రగా దేవతండ్రి నాయన ప్రభా, ఈ దినములు మమ్మల్ని అందరినీ నీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకే నీకు వందనాలు దేవా. చిన్న బిడ్డల తండ్రి నాయన ప్రభా, నీ సన్నిధికి ఎంతో ఆసక్తితో వచ్చి ఉండగా నీ ప్రేమతో వాళ్ళని నింపండి దేవతండ్రి నాయన ప్రభా. గడిచిన దినము ఈ దినము తండ్రి నాయన ప్రభా మాకు ఎంతో సహాయం చేసి నీకు వందనాలు తండ్రి. ఆయన మా సేవకులకు ఇచ్చిన ఆలోచనను బట్టి నీకు వందనాలు దేవా నాయన తండ్రి నాయన ప్రభా. పిల్లల పాటల్లోనూ, యాక్షన్ సాంగ్స్లోనూ, వాక్యంలోనూ, ప్రాంతంలోనూ మరింతగా బలపడడానికి ఈ కార్యక్రమం సహాయపడుతుందని మేము అనుకుంటున్నాం దేవా. విశ్వాసం అయిన తండ్రి, విశ్వాసము కలిగి మేము దేవా నాయన విశ్వాసంలో కర్తయ్య నీ వైపు చూచుచు అయినా నీ కృప మా అందరి మీద ఊళ్ళకు సహాయం దయచేయగల దేవుడు నీవేనని మహిమగంత ప్రభావం మీరే పొందుకోవాలి. మా ప్రభువు రక్షకుడు నేను ఏసే ఉన్నతమైన నామమును అడిగి పెట్టుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. 3, 2, 1. ఏదైనా ఓకేనా? ఓకే. Are you ready? Oh, yes. ఏదెములో ఏమైంది, ఏదెములో ఏమైంది, ఆదాము అవ్వ దేవుని మాట వినలేదు, సాతాను మాట విన్నారు, ప్రభువుకు దూరమయ్యారు, ప్రభువుకు దూరమయ్యారు. కలువరిలో ఏమైంది, కలువరిలో ఏమైంది, యేసు ప్రభు ప్రాణదానం చేశారు, సిలువలో రక్తం చిందించి పరదేశుకు ద్వారం తెచ్చారు, పరదేశుకు ద్వారం తెచ్చారు. రాకడలో ఏమవుతుంది, రాకడలో ఏమవుతుంది, నమ్మిన వారు ఎత్తబడుదురు, నమ్మని వారు విడువబడి ఇలా శ్రమల పాలవుదురు, ఇలా శ్రమల పాలవుదురు, ఇలా శ్రమల పాలవుదురు. చిట్టి పొట్టి చీమ ఎంత గొప్పదోనమ్మ, నల్లటి ఎర్రటి చీమ ఎంత చక్కనిదమ్మ, చిట్టి పొట్టి చీమ ఎంత గొప్పదోనమ్మ, నల్లటి ఎర్రటి చీమ ఎంత చక్కనిదమ్మ. మాకందరికీ నీవో సందేశం, మాకందరికీ నీవో సందేశం, అహనీవే ఓహనీవే భరే పాఠం, అహనీవే ఓహనీవే భరే పాఠం. చీమల యొద్దకు వెళ్ళు, సోమరి నీవు వెళ్ళు, కాలాన్ని గుర్తించి సిద్ధపడే ఆ చీమ. చీమల యొద్దకు వెళ్ళు, సోమరి నీవు వెళ్ళు, కాలాన్ని గుర్తించి సిద్ధపడే ఆ చీమ. ఎంత కష్టజీవి ఆ చిన్నారి జీవి, ఎంత కష్టజీవి ఆ చిన్నారి జీవి, రాబోయే కాలానికి వాక్యం సిద్ధం చేసుకో, రాబోయే కాలానికి వాక్యం సిద్ధం చేసుకో. ఎవరి గురించి చెప్తున్నాను? మాట వినని దేవుని మాట వినని యోన దేవుని చిత్తం చేసిన దేవుని మాట వినని యోన దేవుని చిత్తం చేసిన వెరీ గుడ్. మీకు అందరికీ గుర్తుందండి కదా? దాన్ని మనం ఏం చేద్దాం? దేవుని మాట విందామా?
ఎవరన్నా పాడుకోవడమా చెప్పండి. ఏ బాయ్స్ ఏమి నేను చాలా మంది ఏమైనా బయటికి అందరూ అందుకే చెప్తాను, ఎప్పుడు బయటకు వెళ్ళదు వెళ్ళకూడదు వెళ్ళొచ్చేది. మరి ఈరోజు కూడా నమస్తే బయటలో దేవుడు మనకి ఎంత మంచి స్టోరీస్ బయటలో దేవుడు మనకు మంచి స్టోరీ రాసొచ్చు. నేను మన మీద ఏంటంటే ఉత్తమమైన దేవుని చిత్రం, ఉత్తమమైన దేవుని చిత్రం. సరే, ఈరోజు మనం వినేది ఏంటంటే అద్భుతమైన దేవుని చిత్రం. చెప్పండి, అద్భుతమైన అద్భుతమైన దేవుని చిత్తం. అద్భుతం అంటే తెలుసా దేవుని విధంగా ఉంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయో దేవుని చిత్తం నెరవేర్చే వారి విషయంలో అద్భుతాలు ఎలా జరుగుతాయో మనకు అర్థమవుతుంది. మంచిది, మనం చదువుకునేటటువంటి స్టోరీ పేరు అద్భుతమైన దేవుని చిత్తం. దానికి మనకు కావాల్సినటువంటి పరిస్థితి గ్రంథంలో వాక్యం మొదటి రాజులు 17వ అధ్యాయం 1 నుండి 7 వరకు. తర్వాత మొదటి రాజులు 18 నుండి 1 నుండి 46 వరకు ఈ యొక్క ఒక స్టోరీ అంటారు. మనం ఇద్దామది చూడండి. మరి ఎప్పుడు కాలంలో మీకు ఎలా చెప్పాలంటే ఒక రాజు ఉన్నాడు. రాజు పేరు ఏంటంటే ఆహాబు. అతను ఏం చేస్తాడంటే ఆయన దేవుని బిడ్డ. ఆహాబు ఎవరు? ఆహాబు దేవుని బిడ్డ. చెప్పండి అందరూ, ఆహాబు ఎవరు? దేవుని బిడ్డ. అయితే ఆహాబు ఏం చేస్తాడంటే దేవుడు ఎరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఏం చేస్తాడు? దేవుడు అంటే తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మరి అమ్మాయికి దేవుడు తెలియదు కదా. అప్పుడు అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ దేశంలోకి వచ్చిన తర్వాత మన దేశంలో ఉన్న దేవుళ్ళందరినీ తెచ్చేస్తుంది. మనకి ఎంతమంది దేవుళ్ళు ఉంటారు చెప్పండి? ఎంతమంది ఉంటారమ్మా? మన దేవుడు ఎవరు? మరి దేవుడు ఎరిగిన వాళ్ళకి ఎంతమంది దేవుడు ఉంటారు? చాలా మంది ఉంటారు కదా. వాళ్ళందరినీ తెచ్చేస్తున్నారు. తెచ్చి ఏం చేసిందంటే వాళ్ళ ఆయన గారికి చెప్పి, ఇదిగో మా దేవత చూసావా, మా దేవత, ఈ దేవత ఏమో వర్షం తీసుకొస్తుంది. ఏం చేసింది? ఈ దేవత ఏమో ధనుసు తీసుకొస్తుంది. ఏం చెప్పింది? ఈ దేవత ఏమో ఎండ తీసుకొస్తుంది. ఏం తీసుకొస్తుంది? ఒక్కొక్క దేవత ఒక్కొక్కటి తీసుకొస్తారంట. అది చెప్పి వాళ్ళ ఆయన గారికి చెప్తే వీళ్ళకి తెలియదు కదా. నేను తెలిసి గొప్ప దేవుడే. ఎంతమంది తెలుసు? అలానా భలే ఉంటే ఇది అని చెప్పేసి సరే నీ దేవతలు పెడదామని మొత్తం ఆ పట్టణం అంతా దేవతలు పెట్టేస్తారండి. ఏం చేస్తారు కదా? మన ఊర్లో ఎన్ని దేవతలు ఉన్నారు? మనకి ఎన్ని దేవుళ్ళు ఉన్నారు చెప్పాలి. మనకి ఎన్ని దేవుళ్ళు ఉన్నారు? ఒక్కరే. మరి మన ఊళ్ళో ఎన్ని దేవతలు ఉంటారు? చాలా మంది.
చాలా దేవుళ్ళు ఉన్నారు. నువ్వు చెప్పుకున్నా ఉన్నారా చాలా దేవుళ్ళు? మనకి ఎంతమంది దేవుళ్ళు? ఒక్కరే ఎవరు? యేసు. మనకి చాలా మంది దేవుళ్ళు లేరు. మనకున్న దేవుళ్ళు ఒక్కరే. ఎవరు అయినా లేదు. సరే, మన దేవతలందరినీ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఈయన వర్షం తీసుకొస్తాడు, ఆయనే వర్షం చేస్తుందని చెప్పారు. అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే ఒక ప్రవక్తని పంపించాడు. అక్కడ ఆహాబు రాజు గారి దగ్గరికి ప్రవక్త వచ్చాడు. ఆ ప్రవక్త ఎవరు అంటే ఏలియా. చెప్పండి, ఏలియా వచ్చి అంటున్నారు, రాజా మన దేవుడు ఉన్నాడు, మన దేవుడు ఉంటే వేరే తీసుకొచ్చి పెట్టేది మీరు. అయితే చూడండి, ఏ దేవుడు వర్షం కురిపిస్తారని చెప్పారో ఎవ్వరు కురిపించారు. అసలు ఇంకా మన దేవుడు కూడా 300 సంవత్సరాల వర్షం కురిపించడు అంతే అన్నారు. ఏం చెప్పారు? అది రాజుని చెప్పి ఏస్తయ్య కూడా చెప్పేస్తుంది, దేవా ఏస్తయ్య భూమి మీదకి 300 సంవత్సరాలు అస్సలు వర్షం కురిపించదు అనేటప్పటికి చూడండి, ఏస్తయ్య కూడా ఆమెనంటే వర్షంలో చిన్న మేఘం కూడా రావట్లేదంట. చూసారా పిల్లలు? 1 సంవత్సరం వర్షం పడకపోతే నీళ్లుంటాయా మనకు? చెప్పండి. పంటలు పడతాయా? చెప్పండి. మనకి భోజనం ఉంటుందా? చెప్పండి. మరి వర్షాన్ని ఎవరు పంపించాలి? పంపించారు. కానీ 300 సంవత్సరాలు వర్షం కురవలేదు. ఎండ బాగా ఎండ అయిపోతుంది, చెరువులన్నీ ఎండిపోయినాయి, ఎక్కడ నీళ్లు లేవు, అక్కడ చాలా ఇబ్బంది అయిపోయింది. తర్వాత వస్తువులకు కూడా నీళ్ళు లేవు, పిల్లలు అవి కూడా ఏడుస్తున్నాయి. 3 సంవత్సరాలు పంటలు కూడా లేవు. కరువు వచ్చేస్తుంది కదా పంట లేకపోతే. కరువు వస్తుందా కదా చెప్పండి? పంటలు పండకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? తినడానికి ఏమి ఉంటుంది? మన ఆకలి వేస్తుంది కదా, అప్పుడేం చేస్తాం మరి? కదా ఏడుస్తాం కదా. అలాగా పట్టినంతా ఆ ఒక్క అమ్మాయి అన్ని దేవతలు తెచ్చిపెడితే వర్షం ఆగిపోయింది, పంటలు ఆగిపోయింది, కరువు వచ్చేసింది. చూడండి, రాజు గారికి కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఏంటి మనకు వర్షం పడతలేదు అని చెప్పి రాజుగారు ఏం చేశారంటే ఒక ఆయన పిలిచి, ఆయన పని వాళ్ళలో ఒక ఆయన పిలిచి, రా మనకి ఎక్కడైనా నీళ్ళు ఉందేమో చూద్దాం, వెతుకుదాం అని చెప్పి వెతకడానికి వెళ్తారు. ఎక్కడుంటే నీళ్ళు చెప్పండి. అప్పుడు గారు అంటారు, ఏమంటారంటే, రాజా ఎక్కడ నీళ్ళు ఉండవు, రండి, మీరు పెట్టిన దేవుళ్ళు వర్షం కురిపిస్తారో, నేను చెప్పే దేవుడు వర్షం కురిపిస్తారో తెలుసుకుందాం రండి అని చెప్పి పిలుస్తారు. ఏలియా పిలిస్తే అప్పుడు అందరూ వస్తారు. పిలుస్తారు అన్నమాట, రండి, ఎవరు దేవుడు చూద్దాం రండి అని చెప్పేసి అంటే అప్పుడు ఈ రాణి గారు ఉన్నారు కదా, ఆహాబు భార్య ఉంది కదా, ఆమె పేరేమంటే జెజెబెల్. ఆ దేవతలకు కూడా ప్రవక్తలు ఉన్నారంట, అంటే పూజారులు ఉన్నారు. వాళ్ళందరినీ రండి అని ఏలియా గారు పిలిస్తే అందరూ వస్తారు. వచ్చి అక్కడ ఏం చేస్తారంటే ఏలియా గారు పందెం వేస్తారు. మీ దేవుడు వర్షం కురిపిస్తాడో, మీ దేవుడు వర్షం కురిపిస్తే అందరూ మీ దేవుడిని ఆరాధిస్తారు. మా దేవుడు వర్షం కురిపిస్తే మా దేవుడిని ఆరాధిస్తారు, రండి అని చెప్పి పిలిచి అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ వస్తారు. వాళ్ళు కూడా వస్తారు, ఈయన కూడా ఏలియా గారు కూడా వస్తారు.
వస్తే అక్కడ ఏం జరుగుతుందంటే మీరు కందకు అంటే ఒక గొయ్యి తవ్వుతాం, ఆ గొయ్యి మీద కట్టెలు పెడతాం, ఆ కట్టెల మీద ఒక ఎత్తును పోస్తాం, ఎత్తును పోసి ముక్కలుగా దాని మీద పెట్టి మీ దేవుడిని పిలవండి, మీ దేవుడు ఇది కాల్ చేస్తే మీ దేవుడే కరెక్ట్ నిశ్చయమైన దేవుడు, అలా చేయండి అని చెప్తారు. విన్నారా? ఏం చేయమంటారు? నేను కందకం అంటే గొయ్యి తవ్వండి, దాని మీద పిలవండి, కట్టెలు పెట్టండి, దాని మీద ఎద్దును కోసి మాంసం పెట్టండి, అది మీ దేవుడిని పిలవండి, మీ దేవుడు వచ్చి కాలిస్తే నిజంగా మీ దేవుడే నేను నమ్ముతాను. సరే మీ దేవుడు కాల్చకపోతే నేను పిలుస్తే మా దేవుడు, అప్పుడు ఎవరు అది చేస్తారో వాళ్ళే దేవుడు అని చెప్తారు పిల్లలు. అలా చెప్పేటప్పటికి అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు అలానే వస్తారు, చాలా మంది వస్తారు, ప్రవక్తలు పూజారులు వచ్చి అలా చేస్తారు. వాళ్ళ దేవుడిని పొద్దున మొదలుపెట్టి సాయంత్రం దాకా మధ్యాహ్నం దాకా పిలుస్తారు పిల్లలు. పిలిస్తే వస్తారా వాళ్ళ దేవుడు? రాలే. వాళ్ళు పిలిచి కోపం వచ్చి వాళ్ళ దేవుడిని పిలుస్తుంటే వస్తలేదని కోపం వచ్చి ఎగురుతారు పిల్లలు. వాళ్ళు పోసుకుంటారు, ఎగురుతారు, అరుస్తారు, ఎంత పిలిచినా రాడు వాళ్ళ దేవుడు. అసలు ఉంటేగా ఆ దేవుడు ఉంటేగా వస్తాడు. వాడు చేసి పెట్టుకున్న బొమ్మలో దేవుడు ఉంటాడా? చెప్పండి, బొమ్మల్లో దేవుడు ఉంటాడా? ఉంటాడు. మన దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఆకాశమందు ఉన్నాడు. మన దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందు మన దేవుడు ఉన్నాడు. మనం పిలిచినప్పుడల్లా వస్తాడు, కానీ మనకు కనపడడు. మన దేవుడు మనకు కనబడడు, వస్తాడు, కనబడడు. వాళ్ళ దేవుళ్ళు కనబడతారు, అక్కడ లేదు, ఉంటారు. సరే అక్కడ ఏం జరిగిందంటే మధ్యాహ్నం దాకా పిలిచి, నేను మా దేవుడు రావట్లేదు బాబు, నీ దేవుడిని పిలుచుకోవట్లేదు. అప్పుడు ఏలియా గారు వస్తాడు. ఈయన కూడా అక్కడ మంచి గొయ్యితో వేస్తే ఉంది కదా, కట్టెలు పేరుస్తారు, ఎత్తును కోస్తారు, ముక్కలు పెట్టేస్తారు దాని మీద పెట్టి. అప్పుడు ఆయన ఏమంటాడంటే మంచి ప్రార్థన చేస్తాడు. ఎలా ప్రార్థన చేస్తాడంటే దాని నిండా నీళ్ళు కూడా పోస్తారు. నీళ్ళు పోస్తే మంట ఉందా? ఎక్కడైనా ఎక్కువ ఉంటుందా? ఎక్కడైనా నీళ్ళు పోస్తే ఉండదు. పిల్లలు వింటున్నారా? ఏంటి ప్రార్థన చేస్తారు. ఆయన చేస్తే ప్రార్థన ఎలా ఉంటుందంటే చూడండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం కూడా మనం చెప్పుకున్నాం కదా. ఆయన అంటాడు, యెహోవా 36వ వచనం, అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు నీ కార్యములన్నీ నీ సెలవు చేత చేస్తున్నానియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేస్తావని చెల్లకు తెలియనట్టుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగ ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశము నుండి అగ్ని వచ్చేసింది. అక్కడ ఉన్నవన్నీ కూడా కాలిపోయింది. ఏమైంది? ఆకాశం నుండి అగ్ని వచ్చేసింది, అక్కడ ఉన్నవన్నీ కాలిపోయింది. చూసారు? ఇప్పుడు ఎవరి దేవుడు చెప్పండి మీరు? ఎవరి దేవుడు? ఎవరి దేవుడు కాల్చాడు? అవునా? సరే, ఇప్పుడు యేసయ్య మాట ఆకాశం ఉందా లేదా? వర్షం కురిపించొద్దంటే ఆకాశం ఉంది. మళ్ళీ ఈ తర్వాత ఇలా అయిపోయిన తర్వాత ఇంకా ఆకాశంలో వర్షం కురువు
అని అంటే అప్పుడు ఆకాశం వర్షం కురిసేస్తుంది. చూడండి, ఇప్పుడు ఏలియా దేవుని మాట విన్నాడు, ఆకాశం కూడా దేవుని మాట వింది, వర్షం కూడా దేవుని చిత్తం చేసింది. మరి దేవుని చిత్తం చేయని వారు ఎవరున్నారు చెప్పండి? ఆహా, రాజు రాణి ఆ జనమంతా కూడా దేవుని మాట వినలే, దేవుని చిత్తం చేయలే. దేవుని చిత్తం చేసిన వారు ఎవరు అంటే ఆకాశం, అగ్ని, ఏలియా, ముగ్గురు దేవుని చిత్తం చేశారు. చేస్తారా చేయలేదా? మరి ఆకాశం దేవుని మాట వినడం అద్భుతమా కాదా చెప్పాలి. వర్షం దేవుని మాట వినడం అద్భుతమా కాదా? ఇప్పుడు మీరు చెప్పండి, వర్షమా వచ్చి అని పిలవండి. వచ్చేసిందా? ఎందుకు రాలేదు? వర్షంలో పిలిచినా రాదు, నేను పిలిచినా రాదు. ఆయన చెప్తేనే వస్తుంది అన్నాడు కదా. వర్షం దేవుని చిత్తం నెరవేరుస్తుంది. ఇది అద్భుతమైన చిత్తం అన్నమాట. ఆకాశం దేవుని మాట వింటది. అక్కడ ఉన్న సూర్యుడు చంద్రుడు దేవుని మాట వింటాయి, నక్షత్రాలు దేవుని మాట వింటాయి, ఇవన్నీ దేవుని మాట వింటాయి. దేవుని మాట విని వారు ఎవరంటే ఎవరు? ఎవరు? రాజు దేవుని మాట వినలే, దేవుని చిత్తం చేయలే. చూసారా? మరి వాళ్ళ వల్ల ఎంత బాధ అంటే, మరి దేవుడికి బాధ కాదా పిల్లలు చెప్పండి? దేవుని మాట వినని వారంటే బాధ కాదా? బాధపడతాడా దేవుడు? సంతోషపడతాడా? దేవుని మాట వినని వారంటే బాధపడతాడా సంతోషపడతాడా? బాధపడతాడు. అందుకే మనమంతా ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి చెప్పండి. నిజంగా ఎంత అద్భుతమైన దేవుడు అంటే మన దేవుడు. ఆయన మాట వింటే మరి మనలో కూడా దేవుడు చాలా అద్భుతాలు చేస్తాడు. చేస్తాడా? మనలో కూడా అద్భుతాలు జరుగుతాయా జరగవా? మీ అంటున్నారు, మీలో జరుగుతాయా జరగవా? ఎప్పుడు జరుగుతాయి చెప్పండి? దేవుని మాట వినినప్పుడు మాత్రమే జరుగుతాయి. దేవుని మాట వినకపోతే ఆకాశం ఎవరెవరు దేవుని మాట విన్నారు ఇప్పుడు చెప్పండి? ఆకాశం, అగ్ని, ఏలియా దేవుని మాట విన్నారు. వర్షం కదా దేవుని మాట విన్నారు. దేవుని మాట విని వారు ఎవరు చెప్పండి? ఆహాబు, యేజబెలు, ప్రవక్తలు. వారు దేవుని చిత్తం చేయలేదు, దేవుని మాట వినలేదు, దేవుడికి కోపం పుట్టించలేదు. అంటే ఇప్పుడు దేవుడికి కోపం పుట్టించే పిల్లలుగా మనం ఎవరు ఉండకూడదు. అవునా కదా? దేవుడికి కోపం పుట్టించకూడదు. సరే, మనలో కూడా అద్భుతం జరగాలంటే దేవుడి మాట మనం ఖచ్చితంగా వినాలి. వినాలా? వినద్దాం? వినాలి. ఎస్ఐ మాట మనం విందామా? విందామా? మంచిది. సరే, మరి కంఠస్థ వాక్యం నేను చెప్పేస్తాను చూడండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం నేను చెప్తాను. అందరూ చెప్తారా? చెప్పండి. ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోయింది. అందుకే నేను ఇక్కడ చూస్తూ ఉంటే ఎవరు వింటున్నారు ఎవరు వింటున్నారు నాకు మొత్తం తెలుస్తుంది. ఏలైనగా మీరిట్లు యుక్త ప్రవర్తన కలవారై మేలు చేయవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని
చిత్తము. ఇప్పుడు మనం ఏం చేయాలంట? ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై మేలు చేయువారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తము. సరే, స్టోరీ మీకు అర్థమైపోయిందా? అసలు అగ్ని ఎలా దిగి వచ్చిందో, మంటలు ఎలా మంటలియో చూసేస్తారా? ఒకసారి చూస్తారా? నేను చేప చూస్తారా? ఇవాళ చూస్తారా? చేప నోట్లోకి వెళ్ళిపోవడం చూస్తారా? ఈ రోజు కూడా అగ్ని ఎలా వచ్చేసిందో, ఎలా కాల్చేసిందో చూస్తారా? చూద్దామా? చూడద్దా? వచ్చేసిందో, కథగాలు ఎలా కాల్చేసిందో చూస్తారా? కనిపించింది అందరికీ. దేవుని మాట వింటే, మనం ప్రార్థన చేస్తే ఆకాశం నుండి ఏదైనా దేవుడు పంపించేస్తాడు. పంపిస్తారా? పంపించదా? దానికి ముందు మనం ఏం చేయాలి? దేవుని మాట వినాలి, దేవునికి లోపడాలి. అవునా? చూస్తారా? ఆకాశం దేవుని మాట వింది, అగ్ని దేవుని మాట వింది, ఈ వర్షం దేవుని మాట వింది, ఏలియా దేవుని మాట విన్నాడు. వీళ్ళంతా దేవుని చిత్తం చేస్తారు. కాబట్టి అక్కడ అద్భుతమైన చిత్తం జరిగిపోయింది. చూడండి, చూసారా? కనబడిందా? మంచిది. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆ దేవుడు మనం అంతా చిత్తం ప్రార్థన చేస్తున్నావా? చిన్న ప్రార్థన. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీ మాట ఏలియా విన్నాడు, ఆకాశం వింది, అగ్ని వింది, వర్షం కూడా నీ మాట వింది. రాసు నీ మాట వినలేదు. యేసయ్యా, మేము నీ మాట వినడానికి మాకు మీరు సహాయం చేయండి. యేసయ్యా, నీకు వందనాలు. యేసయ్యా, నీకు స్తోత్రాలు. ఇప్పుడు మేము క్లాస్ పెడుతున్నాం, మాకు అర్థం అవడానికి సహాయం చేయండి. అక్క వాళ్ళని మీరు వాడుకోండి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు పిల్లలు.
ఆరాధించడం ఆనందించడం ఆరాధించి ఆనందించి అనుభవించడం ప్రభువును అనుభవించడం యేసురాజు నాకై ప్రాణమిచ్చెను ప్రాణమిచ్చి నాకు జీవమిచ్చెను యేసురాజు నాకై ప్రాణమిచ్చెను ప్రాణమిచ్చి నాకు జీవమిచ్చెను ఆటలు ఆడడం పాటలు పాడడం ఆటలు ఆడి పాటలు పాడి ఆనందించడం ఆరాధించడం ఆనందించడం ఆరాధించి ఆనందించి అనుభవించడం ప్రభువును అనుభవించడం యేసురాజు నాకై మరణం గెలిచెను మరణం గెలిచి నాకు విజయమిచ్చెను యేసురాజు నాకై మరణం గెలిచెను మరణం గెలిచి నాకు విజయమిచ్చెను ఆటలు ఆడడం పాటలు పాడడం ఆటలు ఆడి పాటలు పాడి ఆనందించడం ఆరాధించడం ఆనందించడం ఆరాధించి ఆనందించి అనుభవించడం ప్రభువును అనుభవించడం ఆరాధించి ఆనందించి అనుభవించడం ప్రభువును అనుభవించడం దేవుడి చిత్తం ఎవరెవరు చేస్తారు చెప్తారా ఈవేళ దేవుడి చిత్తం చేసిన వారు ఎవరెవరు అగ్ని ఆకాశం వర్షం ఏలియా నలుగురు దేవుడి చిత్తం చేస్తారు దేవుడి చిత్తం చేయని వారు ఎవరు ఎలిజబెత్ కాదు ఎలిజబెత్ అమ్మ ఎలిజబెత్ అంటే చాలా మంచి అమ్మాయి మంచిది ఎలిజబెత్ చూసారా వాళ్ళిద్దరూ దేవుడి చిత్తం చేయలేదు మరి దేవుడి చిత్తం చేయనటువంటి వారు కనపరచబడతారా చెప్పండి మరి ఆకాశం దేవుడి చిత్తం చేస్తుంది కదా దీన్ని ఏమంటారంటే అద్భుతమైన దేవుని చిత్తం మనం ఈరోజు విన్న పాట ఏంటి అద్భుతమైన దేవుని చిత్తం మరి అప్పుడు ఆకాశం దేవుని మాట వినండి నెక్స్ట్ అగ్ని దేవుని మాట వినండి వర్షం దేవుని మాట విన్నది తర్వాత ఏలియా భక్తుడు దేవుని మాట విన్నాడు అవును కదా మరి మనకు కూడా దేవుని మాట వింటే మనలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడా చేయడా మన దేవుని మాట వింటే మనలో అద్భుతాలు జరుగుతాయా జరగవా మనం ఎవరి మాట వినాలి మనిషి మాట వినాలా దేవుడి మాట వినాలా చెప్పండి మీరంతా చెప్పండి ఎవరి మాట వింటాం మనం నిజంగా సరే మంచిది మరి ఇప్పుడు దేవుని మాట విన్న ఒక అక్క గురించి మీకు చెప్తాను ఆ అక్క పేరు ఎలియట్ శివ్ ఎలిజబెత్ మంచి బాగా వినండి మరి ఒక అన్న ఉన్నది దేవుని మాట విన్న ఒక అన్న ఉన్నది అన్న దేవుని ప్రేమ ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆ అన్న ఏం చేస్తాడంటే దేవుని చిత్తం నేను చేయాలి అనుకున్నాడు ఏమనుకున్నాడు దేవుని మాట ఎప్పుడైతే విన్నాడో దేవుని చిత్తం నేను చేయాలనుకున్నాడు అంటే దేవుని చిత్తం ఏంటి అని అనుకుని అన్న ఏం చేస్తాడంటే దేవుని ప్రేమ ఎవరికైతే తెలియదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని ప్రేమను చెప్పడమే దేవుని చిత్తం
అనుకున్నాడు. అనుకుని ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ఆ స్థలానికి ఎవ్వరు వెళ్ళారు. ఆ స్థలానికి ఎవరైనా వెళ్ళారు అంటే అక్కడ ఉన్న మనుషులు ఏం చేస్తారంటే వెళ్ళిన మనిషిని చంపుకొని తినేస్తారు. అటువంటి వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్తారో చెప్పండి పిల్లలు, వెళ్తారా? నరమాంస భక్షకులు అంటారు వాళ్ళు. అయితే ఈ అన్న ఏమనుకున్నాడంటే నేను దేవుని చిత్తం చేయాలి, నేను ఏమైనా అక్కడికి వెళ్తాను అని చెప్పి వెళ్ళాడు పిల్లలు. ఆయనతో పాటు ఇంకా 4 వెళ్ళారు, 5 వెళ్ళారు. రోజు వాళ్ళు వెళ్ళి విమానం మీద వెళ్ళి ఆ పైన అలా చూస్తా, మనకి కొంచెం ఆకారం ఇలా వేస్తా ఉంటే కొన్ని రోజుల వరకు రాలేదు. తర్వాత వచ్చేవారు, వచ్చి వీళ్ళు పంపించిన ఆహారం తీసుకొని తినేవారు. అయితే కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఆహారం తిని వాళ్ళు వీళ్ళని చూసి పైకి అనేవాళ్ళంట. అంటే అప్పుడు వీళ్ళు అనుకున్నారంట, మనల్ని కూడా వాళ్ళు ఇష్టపడుతున్నారు, అయితే మనం వాళ్ళ దగ్గరకు వెళ్తే మన మాట వాళ్ళు వింటారు, కాబట్టి మనం వేసే గురించి చెప్పేయచ్చు అనుకున్నారంట పిల్లలు. ఒకరోజు ఏం చేస్తారంటే వెళ్ళి ఆ విమానం పిలిచి దిగి వాళ్ళకి తినడానికి అవి అన్నీ ఇవ్వడానికి అన్నీ పట్టుకొని వెళ్తూ ఉన్నారండి. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఈ అన్న వాళ్ళని 5 వెళ్ళారు కదా, వీళ్ళంటే ఇష్టం అనుకున్నారు కానీ వాళ్ళకి ఇష్టం అవ్వలేదు. ఏం చేస్తారంటే వీళ్ళు అలా వెళ్ళగానే విమానం దిగగానే ఆ పొలంలో నుంచి వాళ్ళు తీసుకు వాళ్ళే పట్టుకొని వచ్చేసి వీళ్ళని పొడి చేసి చంపేసి మాంసంతో తినేస్తారు. చూసారంటే వాళ్ళు ఏమైందంటే ఏసై కోసం చనిపోయారు. అప్పుడు ఆయన భార్య, ఆయన పెళ్లి కూడా అయిందంట, భార్య ఉందంట, ఆ భార్య ప్రెగ్నెంట్ అయింది. చూసారా బాబు, మరి ఆయన చనిపోయాడు. చనిపోతే ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆయన పేరు ఎలిజబెత్. ఆ ఎలిజబెత్ ఏం చేసిందంటే ఒక బాబు పుట్టినలాగా అలానే ఉండి ఆ బాబుని కొంచెం ఇంత పెద్దడైన తర్వాత అప్పుడు తను చెప్తుందంట, నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళి యేసయ్య ప్రేమని చెప్తాను అంటున్నాను. అప్పుడు ఎవరైనా అంటారా పిల్లల మాట? చెప్పండి. అంటే అయ్యో మా ఆయన్ని చంపేస్తారు, అది వాళ్ళ మధ్యకి ఎలా వెళ్ళాలి అలా అనుకోలేదు అంటున్నాను. వాళ్ళ మధ్యకు నేను వెళ్ళి యేసయ్య ప్రేమను చెప్తాను అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా అన్నారంట, అమ్మా వద్దమ్మా, ఎప్పటికీ ఆయన చంపేస్తారు కదా, మీకు వెళ్ళొద్దంటే అలా అనకండి మీరు, నేను అలా వెళ్ళడం దేవుని చిత్తం అని చెప్పి ఆవిడ అందంట. కానీ ఎంతమంది చెప్పిన వినకుండా ఆ చిన్న బిడ్డను తీసుకొని ఫ్లైట్లో ఆ స్థలానికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు అలానే ఉండేటప్పుడు అప్పుడు ఒక మామగారు ఆమె దగ్గరికి ఇంటికి వచ్చారంట. వస్తే అప్పుడు ఆ మామగారికి బాగుండకపోతే ఆ మామగారికి కొన్ని మెడిసిన్ ఇచ్చి కొంచెం తినడానికి ఇచ్చి ఆ తిన్న తర్వాత ఆమె బాగున్న తర్వాత అప్పుడు యేసయ్య గురించి ఎలిజబెత్ చెప్పిందండి. మరి యేసయ్య చాలా ప్రేమిస్తున్నాడు, మన పాపంలో ఉంటే యేసయ్య మన కోసం చనిపోయాడు, ఇప్పుడు ఆయన నమ్ముకుంటే మనం పరలోకానికి వెళ్తాం, లేకపోతే నరకంలోకి వెళ్ళిపోతాం అమ్మా అని చెప్తే అప్పుడు ఆ మామగారు ఆ ఊళ్ళోకి వెళ్ళి అప్పుడు వీళ్ళ గురించి చెప్పిందంట. అయ్యా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళు యేసయ్య ప్రేమ గురించి చెప్తున్నారు, మీరు అందరూ ఆమె మాట వింటే బాగుంటుంది అని చెప్పి ఆ మామగారంట ఇంకా కొంతమందిని ఎలిజబెత్ దగ్గరికి తీసుకొస్తే అప్పుడు వాళ్ళకి కూడా యేసయ్య ప్రేమ గురించి చెప్పారు. యేసయ్య ప్రేమ గురించి వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళు కూడా నమ్మారంట.
అలాగా మొత్తం అంతా కొన్ని రోజులు అక్కడే ఉండి వాళ్ళందరికీ యేసయ్య ప్రేమ గురించి చెప్పేస్తున్నారు. చూస్తారా పిల్లలు? బాధపడిన అయ్యో మా ఆయన్ని చంపేస్తారు కోపగించుకుందా? కోపగించుకుందా? లేకపోతే వీళ్ళని ఏమైనా నేను చంపేయాలని అనుకుందా? అనుకోలేదు కదా. ఎందుకు అనుకోలేదు అలాగంటే ఆ ఎలిజబెత్ అంతా ఆమెలో అంతా ఏముందో చెప్పండి. యేసయ్య అద్భుతమైన ప్రేమ ఉంది కాబట్టి యేసయ్యలాగా వాళ్ళందరినీ వాళ్ళ ఆయన గారిని చంపేసిన వాళ్ళందరినీ ప్రేమించి వాళ్ళందరికీ సువార్త చెప్పేసిన తర్వాత అప్పుడు ఏమంటుందంట, నేను మా ఊరికి పోతాను అని చెప్పేసంటే వాళ్ళు అంటారంటే అమ్మ మీరు ఎక్కడే ఉండండి అని అంటే లేదు నేను యేసయ్య గురించి అందరికీ చెప్పేస్తాను కదా, ఇంకా ఇప్పుడు మీరంతా యేసయ్య బిడ్డలు అయిపోయారు. ఇప్పుడు మీరంతా ఏమైపోయారు? యేసయ్య బిడ్డలు అయిపోయారు. ఇంకా మా ఊరికి నేను వెళ్ళిపోయి ఇంకో చోటుకి వెళ్ళి నేను యేసయ్య గురించి చెప్తాను అని చెప్పి వెళ్తా ఉంటే అప్పుడు ఫస్ట్ నమ్ముకున్నారు కదా మామగారు. ఆ మామగారు అమ్మ నేను కూడా మీతో వస్తాను అని చెప్తే అప్పుడు ఆమెను కూడా ఆ ఫ్లైట్లో ఎక్కించుకొని మన దేశం తీసుకొని వెళ్ళి ఆదివారం చర్చిలోకి వెళ్ళి సాక్ష్యం చెప్పింది. ఏమనంటే ఇదిగో ఆ ప్రాంతంలో నా భర్తను చంపేస్తే మరి వాళ్ళ మధ్యకు నన్ను వెళ్తానంటే నేను వెళ్ళొద్దన్నారు. ఇదిగో నేను వెళ్ళాను, వాళ్ళందరికీ సువార్త చెప్పాను, వాళ్ళందరూ యేసయ్య పిల్లల్లాగా మారిపోయారు. మరి ఇదిగో ఈ మామగారు కూడా మారిపోయారు. ఫస్ట్ మామగారు మారాడు, ఈ మామగారు కూడా మీ మధ్యలో సాక్ష్యం పంచుకుంటారంట అని చెప్పినప్పుడు అందరూ చాలా ఆనందంతో కన్నీళ్ళు వచ్చేసినాయి అంట. తన భర్తను కోల్పోయినా, తన భర్తను చంపేస్తారని పగ కూడా ఆమెకు లేకుండా మళ్ళీ వాళ్ళ మధ్యకి వెళ్ళి యేసయ్య గురించి చెప్పింది. ఎలిజబెత్ చాలా యేసయ్య బిడ్డ అని చెప్పి అందరూ ఆమెను ఆశీర్వదించారు. అప్పుడు ఆ మామగారు లేచి చెప్పారంట, సాక్ష్యం చెప్పారంట. ఏమనంటే వాళ్ళ భాష వేరే భాష చెప్పారు. ఏం సాక్ష్యం చెప్పారంటే మేము చాలా క్రూరులు, మేము మనిషిని చంపి తినేసేటటువంటి వాళ్ళం. అందుకే మా మధ్య ఎవ్వరు ఏ మనుషులు రారు. మరి ఇంకా మాకు కనీసం బట్టలు వేసుకోవడం మంచిగా తెలియదు, మాకు మంచి భోజనాలు వండుకోవడం అవి ఏమీ రాదు. ఎవరైనా ఏదైనా దొరికితే మనిషినైనా తినేస్తాం, జంతువులైనా తినేస్తాం, మాకు ప్రేమ అంటే తెలియదు. అటువంటి అప్పుడు వాళ్ళ ఆయన గారు వస్తే మేమే చంపేస్తాం, తినేస్తాం. కానీ ఈ అమ్మ చదువుకుంటా వచ్చి యేసయ్య ప్రేమని చెప్పింది. మేమంతా యేసయ్య బిడ్డలు అయిపోయాము అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు ఈ ఎలిజబెత్ గిలియడ్ అద్భుతమైన దేవుని చిత్తం చేసిందా చేయలేదా? నేను చెప్పండి పిల్లలు, మీరు చెప్పాలి. చేసిందా? మరి మనమేం చేస్తాం? మనమేం చేద్దాం చెప్పండి. మనం చేస్తాయా దేవుని చిత్తం చేద్దామా చేద్దాం? ఎలా చేద్దాం చెప్పాలి. ఎలా చేద్దాం? ఆహారంగా వెళ్దామా? ఆ దేవుని చిత్తమా? మన ఆహారంగా అందరినీ బాధ పెడదామా? అది దేవుని చిత్తమా? అందరినీ విగ్రహాల వైపు ఆహాము వెళ్తారు. అమ్మాయి ఎజిబెల్ లాగా విగ్రహాలన్నీ తెచ్చి పెడదామా? ఆ దేవుని చిత్తమా? కాదు కదా. సరే, మంచిది. మరి వాళ్ళు అలా చేయకపోతే మనుషులు వ్యతిరేకించిన మనుషులు దేవుని చిత్తం చేయకపోయిన ఆకాశం మాత్రం ఎంత చక్కగా చిత్తాన్ని ఘనంగా చూస్తుందో చూడలేక చూస్తుంది.
తర్వాత విగ్రహాలను చేయకపోయినా మనకు కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, ఆ ఇష్టాలే మనకు విగ్రహాలు. మనకి ఏమి ఇష్టాలు ఉంటే చెప్పండి, అందరూ నాకు నచ్చినట్టే చేయాలి అని అనుకుంటాం, అంతేనా? మనం అందరికీ నచ్చినట్టు చేయాలని అనుకుంటాం మనం. మరి మన ఇష్టం ఇంకా చాలా ఉంటాయి మన ఇష్టం. అయితే అవన్నీ కూడా విగ్రహాలు దేవుడు దృష్టి వాటన్నింటినీ మనం విడిచిపెట్టేసి పక్కన పెట్టేసి మరి ఆలోచిద్దాం. ఆకాశం, ఋతువులు, సూర్యచంద్ర నక్షత్రాలు ఆయన చిత్తాన్ని ఘనంగా ఇస్తే మనం ధిక్కరించి బుద్ధిహీనమైపోయి దేవుని తీర్పుకు శిక్షకు గురవుదామా? చెప్పండి, దేవుని తీర్పులకు వెళ్దామా, శిక్షలకు వెళ్దామా? లేకపోతే మరి ఆయన మాట వింటూ ఆయన చిత్తాన్ని చేద్దామా? చెప్పాలి. సరే, మంచిది పిల్లలు. మరి దేవుని కృపా మండలు ఆయన చిత్తం చేసేవారిగా మార్చునుగాక. ఆమేన్. ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సువార్త చెప్పిన ఎలిజబెత్ మనం చూద్దామా? ఎలిజబెత్ ఎంత మంచి అమ్మాయి కదా కదా దేవుని చిత్తం చేసిన ఎలిజబెత్ నరమాంస భక్షకుల మధ్యలోకి వెళ్ళి దేవుని ప్రేమను చెప్పి వాళ్ళందరినీ కూడా దేవుని పిల్లలుగా మార్చింది ఎలిజబెత్ కదా. మరి ఎలిజబెత్ లాగా మనకు కూడా దేవుని చిత్తం చేద్దామా? చెప్పండి. దేవుని చిత్తం చేద్దాం అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గట్టిగా చెప్పండి. మేము దేవుని చిత్తం చేస్తాం. వెరీ గుడ్, మంచిది. యేసయ్య అప్పుడు మిమ్మల్ని కూడా కనపరుస్తారు. మరి యేసయ్య కనపరిచే పిల్లలుగా మనం కూడా ఉంటాం. ప్రార్థన చేస్తాం. అందరూ చెప్పండి. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. యేసయ్య ఆకాశం మీ చిత్తం చేసింది, వర్షం మీ చిత్తం చేసింది, అగ్ని మీ చిత్తం చేసింది, ఏలియా మీ చిత్తం చేశాడు. అలాగే ఎలిజబెత్ కూడా మీ చిత్తం చేసింది. మేము కూడా మీ చిత్తము చేసి మిమ్మల్ని ఘనపరచడానికి మాకు కూడా సహాయం చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నిన్న ఈ రోజంతా సండే స్కూల్లో మంచి పాటలు నేర్పించారు, యాక్షన్ సాంగ్స్ నేర్పించారు, మంచి లెసన్స్ నేర్పించారు. మీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు తండ్రి. మేము నేర్చుకున్నాం ఎవరు మీ చిత్తం చేశారు, ఎవరు మీ చిత్తం చేయలేదో. మరి ఈ సమయంలో మరి మేము మా ఇంటికి వెళ్తుందిగా మేము కూడా మేము చిత్తం చేయడానికి మాకు ఎప్పుడూ నేర్పించింది యేసయ్య. మాకు తోడుగా ఉండండి యేసయ్య. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి తీసుకుని వాళ్ళ మరి పిలిసిలో చేయండి, ఎంతని తోడుగా ఉంచండి యేసయ్య. మీకు స్తోత్రాలు. మరి వాడుబడిన అట్టాలను అనే అందరినీ కూడా మీరు దీవించండి యేసయ్య. మీకు స్తోత్రాలు. వారిని ఇంకా మీరు వాడుకుని మనకి మొదలు యేసయ్య. మీకు స్తోత్రాలు. మరి మాకు మంచిగా వంటలు చేస్తూ భోజనాలు పెట్టినటువంటి ఆంటీ వాళ్ళకి, అమ్మమ్మ వాళ్ళకి, నాన్నమ్మ వాళ్ళకి, వాళ్ళందరినీ కూడా దీవించండి యేసయ్య. వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వండి. మంచిగా మాకు వంటలు చేస్తూ పెట్టారు. వాళ్ళందరూ ఇంకా ఆరోగ్యంగా ఉండి ఇంకా నీ పని చేయడానికి శక్తిని ఇస్తారు. మరి ఈ సమయంలో మాకు ఆహారం సిద్ధం చేస్తారు. దీవించండి. తెలిసిండగా మాకు కూడా ఆరోగ్యం ఇవ్వండి. ఇచ్చిన వారికి దీవులుగా ఇచ్చి స్తోత్రాలు. మేము వెళ్తుండగా నీ సరిని మాతో కూడా ఉంచమని ఎవరికి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you పిల్లలు. మంచి